ఇది బజాజ్ డిస్కవర్ 100 సీసీ బైక్. ఈ బైక్ అనేది సెల్ఫ్ వన్ వే నుంచి సౌండ్ వస్తుంది మ్యాగ్నెట్లో. ఇంతకుముందు బోర్ చేసినారంట దీన్ని. ఒక జస్ట్ బోర్ చేసి ఒక 3.5 months అయి ఉంటుంది. అప్పటి నుంచి సౌండ్ వస్తుంది కొద్దిగా. కష్టాలు చినిపోయిన తర్వాత నుంచి సౌండ్ వస్తుందని చెప్పినారు కస్టమర్. సరే అని క్లచ్ కవర్ ఓపెన్ చేసి చూస్తే సెల్ఫ్ వన్ వే ఎల్లింకి బోల్ట్ అనేది లూజ్ అయిపోయినాయి. రైట్ ఒకటి లెఫ్ట్ ఒకటిది. తర్వాత కింద సైడ్ అనేది నట్టే లేదు. అంతకన్నా ముందు దాన్ని మ్యాగ్నెట్ సెల్ఫ్ వన్ వే అన్నీ ఓపెన్ చేసి చూసుకోవాలి, లోపల ఏమన్నా బోల్ట్ పడిందేమని. చంబర్లో అయితే లేదు, లోపల మ్యాగ్నెట్ సైడ్ ఓపెన్ చేసి చూసుకోవాలి. సరే మ్యాగ్నెట్ అయితే ఓపెన్ చేసి చూసినా లేదు బోల్టు. నెక్స్ట్ దీని గురించి అయితే ఇంకోటి ఇన్ఫర్మేషన్ ఇస్తాయి మ్యాగ్నెట్ ఉప్పడడానికి. కొన్ని దగ్గర అయితే హెయిర్ గన్స్ ఉంటాయి, మిషన్ అన్నీ ఉంటాయి. సపోర్ట్గా పట్టుకోవడానికి గ్రిప్ ఉండదు దీనికి మ్యాగ్నెట్ పట్టుకోవాలని. నార్మల్గా మ్యాగ్నెట్కి సెల్ఫ్ వన్ వే ఉంటుంది కదా, ఆ వన్ వేకి ఎల్లింకి బోల్ట్ ఉంటుంది ఫస్ట్కే. దాన్ని ఆల్రెడీ బోల్ట్ కొద్దిగా ఎక్కియాలన్నమాట సెల్ఫ్లోకి, సెల్ఫ్ వన్ వేకి. తర్వాత ఒకటి ఏదైనా ఎక్స్ట్రా రాడ్ కానీ ఏదైనా పైప్ అట్టడు కానీ ఆ మ్యాగ్నెట్ నుంచి ప్లస్ చాసీకి అడ్డం అనేది దానికి అటాచ్గా పెట్టుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తాను మీకు, ఒకసారి బాగా చెక్ చేసుకోండి. అలా పెట్టుకొని అలా పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత నార్మల్గా బిట్ వేసైనా కానీ రింగ్ వేసైనా కానీ మనం టైట్ చేసుకోవచ్చు. సపోర్ట్ ఉంటుంది, గ్రిప్ ఉంటుంది. ఇది ఎవరికైతే అవసరం పడుతుందంటే హెయిర్ గన్ కానీ, నార్మల్గా మన దగ్గర కూడా హెయిర్ గన్ లేదు, తర్వాత హెయిర్ మిషన్ గన్ కూడా లేదు చార్జర్ది. ఈకో కంపెనీ అట్లా అయితే గిట్లు సపరేట్గా మిషన్లు వస్తాయి, టైట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కానీ ఇదైతే సింపుల్ వర్క్, కొత్త ఐడియా, మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటా. సో ఇంతటితో దీని పని అనేది కంప్లీట్ అయింది. సో ప్యాకింగ్ కొత్తది వేసి ఫిట్టింగ్ చేసి ఇవ్వాలి కస్టమర్కి. సౌండ్ అయితే రాదు. ఇప్పుడు ఎల్లింకి బోల్ట్ కూడా పోయింది, ఆ ఎల్లింకి బోల్ట్ కొత్తది వేసి ఫిట్టింగ్ చేసి కస్టమర్కి ఇచ్చేసేది. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.